హలో గైస్, వెల్కమ్ టు ఏఎన్యు. సో ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే అయోధ్యలో జరిగేటువంటి రామ ప్రతిష్ఠ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇవాళ మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది, జడ్జిమెంట్ తర్వాత కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, బలరాముడిని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు, అక్కడ విగ్రహాన్ని ఎక్కడ తయారు చేయించారు, ఎవరు తయారు చేశారు, శిలా ప్రతిష్ఠ యొక్క ముహూర్త టైమింగ్స్ ఏంటి, దర్శనార్థం మనందరికీ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఇవాళ మనం కవర్ చేసుకుందాం. ఫస్ట్ జడ్జిమెంట్ విషయానికి వస్తే మనకి November 9, 2019 సుప్రీంకోర్టు అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ పాస్ చేసింది. సో అది ఒక చరిత్రలో ఒక గొప్ప రోజు. ఎందుకంటే 500 సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారతీయులందరికీ ఆ రోజు ఒక ఒక గొప్ప రోజు అని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మోదీ గారి గవర్నమెంట్ చొరవతో మనకి కన్స్ట్రక్షన్ అనేది ఆగస్ట్ 5, 2020 స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇప్పటివరకు ఈ 3.5 సంవత్సరాల కాలంలో అత్యంత ఫాస్ట్గా టెక్నాలజీని వాడి చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఆ తర్వాత మనకి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆబ్వియస్గా మనకి శిలాప్రతిష్ఠ అనేది జరగాలి కాబట్టి సో అక్కడ జనవరి 22, 2024లో మనకి ముహూర్తం అయితే పెట్టారు. అంటే ఇవాళ. సో ఇవాళ మనకి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరగబోతుంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ తంతు అనేది మనకి జనవరి 16 నుంచి అయితే స్టార్ట్ చేశారు. 16 నుంచి మనకి పూజలన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకరకాల పూజలు అయితే శిలా ప్రతిష్ఠ కోసం రకరకాల పూజలు అయితే చేస్తారు కాబట్టి సో 5వ రోజు అనేది ప్రతిష్ఠ రోజు. ఇవాళ మధ్యాహ్నం 12:30కి శిలా ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. ఈ రామ మందిరం అనేది అన్ని విరాళాలతోనే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించబోయే ప్రతిష్టాత్మక విగ్రహం వచ్చేసి బలరాముడిని మాత్రం చూస్ చేసుకున్నారు. రాముడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే అక్కడ అయోధ్యలో బలరాముడుగా జన్మించాడు కాబట్టి ఆయనకి అక్కడ ఉండే ప్రతి గుళ్ళో కావచ్చు, ప్రతి ఇంట్లో కావచ్చు బలరాముడు ఫోటోలే ఉంటాయి. బలరాముడు ఐడల్స్కే వాళ్ళు పూజలు చేస్తారు కాబట్టి అదే పద్ధతిని అక్కడ అనుసరిస్తూ మనకి అయోధ్య రామ మందిరంలో బలరాముడిని అయితే ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. సో ఈ బలరాముడు విగ్రహాన్ని తయారు చేయడానికి మన కర్ణాటకకు చెందిన గొప్ప ఆర్టిస్ట్, మైసూర్ బేస్డ్ అతను అరుణ్ యోగిరాజ్ అనే అతను ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. అలాగే ఈ విగ్రహం యొక్క ఎత్తు 51 ఇంచులు ఉంటుంది. దాంతోపాటే చేతిలో విల్లు బాణం వచ్చేసి గోల్డ్ కలర్లో అయితే చేయడం జరిగింది. ఇవాళ జరగబోయేటటువంటి శిలాప్రతిష్ఠ కోసం దేశ నలుమూలల నుంచి జనాదరణ, భక్తులు ఎక్కువైపోవడం వల్ల ట్రైన్స్ కూడా భారత రైల్వే శాఖ ఎక్స్ట్రా ట్రైన్స్ అయితే వేసింది. మనకి ఈ టెంపుల్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటుందంటే ఒకసారిగా మనకి ఈ శిలా ప్రతిష్ఠ అనేది ఇవాళ జరిగిన తర్వాత ఆ తర్వాత నుంచి మనకి ఒక డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఎప్పటి నుంచి మనం దర్శనార్థం శ్రీరాముల వారిని దర్శించుకోవచ్చు అనే దాని గురించి. సో ఆ డేట్ వరకు అయితే వెయిట్ చేయాలి మనం. సో వన్స్ వీ గెట్ ద డేట్స్ డెఫినెట్లీ వీ విల్ పోస్ట్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీతో పాటు ఇంకొక 10 మందిని సబ్స్క్రైబ్ చేసుకునే మాదిరి చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకొంచెం బూస్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియోలు మరిన్ని రకాలుగా చేసి పోస్ట్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.